మనం కాన్వే టెంప్లెట్స్ బేసిక్ ఎడిటింగ్ అంటే మాడ్యూల్ 3లో ఉన్నాం. సో టెంప్లెట్స్ అంటే ఏమిటి? టెంప్లెట్స్ అనేవి ముందే డిజైన్ చేసిన రెడీమేడ్ లేఅవుట్స్. కాన్వాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, యూట్యూబ్ థంబ్నైల్స్, పోస్టర్స్, రెజ్యూమెస్, బిజినెస్ కార్డు, సో ఇలాగా వందల టెంప్లెట్స్ ఉంటాయి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఎలా ఉపయోగించాలి? కాన్వా హోమ్ పేజ్లోకి వెళ్ళి మీరు కావలసిన కేటగిరీ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఉదాహరణకి యూట్యూబ్ థంబ్నైల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాన్వాలో మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ చూపిస్తుంది. సో ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ చూపించిన టెంప్లెట్స్లో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేద్దాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మన స్టైల్లోకి ఎలా మార్చుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అది ఎలా మార్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న దాన్ని తీసుకుని సో బేసిక్ ఎడిటింగ్ చూద్దాం మనం. సో ఫస్ట్గా మనం టెక్స్ట్ మార్చుదాం. సో ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా, బిజినెస్ గురించి అని. సో ఆ బిజినెస్ తీసి మనం వేరే నేమ్ యాడ్ చేద్దాం. ఆ నేమ్ యాడ్ చేసి దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేద్దాం. సో ప్రజెంట్ అది మనం ఎడిట్ చేసినది ప్రింట్ వ్యూలో కనిపిస్తుంది, దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేద్దాం. సో ఇది మనకి టెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలి? సో టెక్స్ట్లో టెంపుల్లోనే టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు కావలసిన టెక్స్ట్ టైప్ చేయండి. ఫాంట్ స్టైల్ మార్చడం, సైజ్, కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ సో ఫాంట్ టెక్స్ట్ మార్చిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. మనకు నచ్చిన కలర్ మనం మార్చుకోవచ్చు. సో దానిపైన మనం క్లిక్ చేసి సో మన నచ్చిన కలర్స్ ఏ కలర్స్ అయితే బాగుంటుందో మన థంబ్నైల్కి ఆ కలర్స్ మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్స్. మనకైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ మనం అప్లోడ్ చేసుకొని ఆ ఇమేజెస్ని డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు యూట్యూబ్ థంబ్నైల్ చేశారనుకోండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయవసరం లేదు. మీరు ఈజీగా కాన్వా యూజ్ చేసుకొని మీరు థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. మనకు నచ్చిన ఎలిమెంట్స్ను కాన్వాలో చాలా షేప్స్, ఐకాన్స్, స్టిక్కర్స్, గ్రాఫిక్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనకు నచ్చిన డిజైన్ తీసుకొని మనకు థంబ్నైల్స్ ఏది బాగుంటుందో అది మనం యాడ్ చేసుకుంటే చూడడానికి మన థంబ్నైల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫైనల్గా చేసిన థంబ్నైల్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకేమైనా చేంజ్ చేయాలా? ఏమైనా కలర్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఏమైనా మార్చాలంటే ఇప్పుడే మార్చుకొని సో అంతా మనకు బాగుంది అనిపించినప్పుడు దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ థంబ్నైల్గా పెట్టుకోవచ్చు. సో నాట్ ఓన్లీ వన్ థంబ్నైల్, నెంబర్ ఆఫ్ థంబ్నైల్స్ చేసుకొని సో అందులో మీకు ఏది బాగుందో ఏది బెస్ట్ అనిపించిందో ఆ థంబ్నైల్ని యూజ్ చేయండి. సో ఇలా కాన్వే టెంప్లెట్స్ వాడడం వల్ల టైం సేవ్ అవుతుంది ఫస్ట్, అండ్ ఇది చూడడానికి ప్రొఫెషనల్ లుక్ డిజైన్లా కనిపిస్తుంది. సో మనం ఏదో ప్రొఫెషనల్ చేసినట్టు అనిపిస్తుంటుంది. సో దీనిలో అన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇది యూజ్ చేసుకుని థంబ్నైల్ క్రియేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.